హలో వ్యూయర్స్, హాయ్. ఈరోజు మనం ఒక ఇండిపెండెంట్ మూవీ వాట్ హ్యాపెండ్ అనే ఒక ఇండిపెండెంట్ మూవీ టీమ్తో ఉన్నాం. సో ఫస్ట్ ఆ మూవీ డైరెక్టర్ గారితో మొదలు పెడదాం. హలో సార్, సో మీ పేరు? దొరబాబు గారు. సో దొరబాబు గారు, ఏంటి అసలు మీరు ఈ మూవీ ఎట్లా స్టార్ట్ చేశారు? ఒక ఇండిపెండెంట్ మూవీ తీయడం అంటే ఒక చిన్న విషయమేం కాదు. సో మీరు ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే డైరెక్ట్గా మీ విజనే ఈ ఇండిపెండెంట్ మూవీతో స్టార్ట్ చేశారా? లేదు సార్, టెక్నిక్ షార్ట్ ఫిల్మ్ తీయడం, మేకింగ్ చేయడం నేర్చుకుని అసిస్టెంట్ వర్క్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి మూవీని కంప్లీట్ చేస్తాను. ఓకే, సూపర్. సో ఇట్స్ ఎ వెరీ నైస్ ఐడియా, బాగుంది. సో కో డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు? మొత్తం మీరే కో డైరెక్టర్. ఓకే, ఎవరు? ఈయన చూడడానికి హీరోలో ఉన్నాడు. సో హాయ్ బ్రో. సో ఏంటి, ఎట్లా చేశారు ఈ ఫిలిం? మీరేమన్నా డైరెక్ట్ చేశారా? ఇదే స్టార్టింగ్ షార్ట్ షాపింగ్ చేయడం, 2019 నుంచి స్టార్ట్ చేశాను స్క్రిప్ట్. ఓకే, యాక్చువల్లీ నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్లో కూడా చాలా చాలా క్యూరియాసిటీగా అనిపించింది. సో మొత్తం ఇద్దరు స్క్రిప్ట్ కూడా మీరే రాశారా? సూపర్, నైస్. సో మీరు కో యాక్టర్ కదా, యాక్చువల్గా ట్రైలర్లో ఫ్రెండ్ పక్కన ఒక క్యారెక్టర్. సో ఫ్రెండ్, ఇంకా హీరో ఫ్రెండ్, బాగుంది. సో మీ పేరు? యుగంధర్. మీరు యాక్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేశారా, లేకపోతే ముందే చేయడం? సినిమా చేస్తుంటారు, అవకాశం ఇస్తారని చెప్పారు. చెప్పండి, అలాగా ఇప్పుడు మనం అప్రోచ్ గురించి మాట్లాడాం. అసలు మీరు ఈ స్క్రిప్ట్ మీరు రాసిన తర్వాత ఈ క్యాస్టింగ్ వీళ్ళకి ఎట్లా అప్రోచ్ చేయాలి? స్క్రిప్ట్ రాసిన తర్వాత మేము అనుకున్న స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేము క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు హీరో అబ్దుల్ కలిసాడు. అబ్దుల్ ఒక ఫ్రెండ్ అబ్దుల్ కలిసాడు. మేము అనుకున్న క్యారెక్టర్స్ లుక్స్, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బాడీ కానీ, అంటే అలాగా రగ్గుడుగా కనపడాలని చెప్పి ఆ మనిషి కనపడుతుంది. ఓకే, తనతో ట్రావెల్ అవుతుందో తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ నీడ్ ఉన్నప్పుడు ఇది అందరికీ బెస్ట్ యాక్టర్. సో మీరు హీరో లుక్ చూసి ఓకే చేసేసారు. యాక్టింగ్ ఓకే. ద్రోపరయుగంలో ద్రోణాచార్యుడు పన్నిన ఆ పద్మ వ్యూహంలో అభిమన్యుడు మరణించాడు. మనవాడు ముందుగా ప్రీవియస్గా చాలా షార్ట్ ఫిల్మ్ చేశాడు. దాని తర్వాత మనం చూసిన తర్వాత ఓకే చేశాను. అలాగే యాక్చువల్లీ యుగంధర్ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్కి అలాగే చేశాను. మెయిన్ ఇంకో హీరో క్యారెక్టర్ సచ్దేవ్ ఉన్నాడు కదా, సచ్దేవ్ అన్న మంచి యాక్టర్, ఇండస్ట్రీ నుండి పర్సన్, మంచిగా యాక్ట్ చేస్తాను. ఈ కలియుగ ద్రోణాచార్యుడు పన్నిన ఈ పద్మ వ్యూహాన్ని ఈ అభిమన్యుడు ఛేదిస్తాడా? పేరు రుషాలి. నీకు ఫస్ట్ నుంచి ఇదివరకు ఏమైనా చేసావా? ఇందులోనే స్టార్టింగ్? ఇదే ఫస్ట్ టైం. అసలు ఎవరు పిలిచారు నేను ఇలా మూవీ? అంటే ఎవరు మామయ్య అంటున్నావు? ఎవరు? ఓకే, మీ మామయ్యనా? నైస్ 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 ఎంకరేజ్మెంట్. అయితే షూట్లో మరి నీకు ఏమనిపించింది అసలు షూట్ చేసినప్పుడు? వీళ్ళందరూ నీదే అలా ఉండేవారు? కొన్నిసార్లు కూడా చెప్పు, డైలాగ్ చెప్పు. అందరూనా హీరో ఏర్పించేవారు? అందరూ ఏర్పించేవారా? మరి నవ్య కూడా ఏర్పించదా? ఒక్కొక్కసారినా ఇల్లు కదా. మరి నీకు పెద్ద పెద్ద మూవీస్లో వాటిల్లో ఛాన్సెస్ వస్తే చేస్తావా? ఇంట్రెస్ట్ ఉందా? చేస్తా అని చెప్పు. చేస్తావా? నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నీకైనా పెద్ద కూతురు ఇక్కడ నేను ఏమంటే ర్యాప్ సాంగ్ విన్నాను, చాలా బాగుంది. అండ్ ర్యాప్ సాంగ్లో కూడా చాలా కొత్తగా అనిపించింది వాయిస్ అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ లవ్ సాంగ్ ట్రాక్ ఏదైతే నువ్వు ట్రైలర్లో చూపించలేదు, మనోడు యాక్చువల్గా నాకు వినిపించాడు, చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే నీలోనే అది ఉందా లేకపోతే? ఇప్పుడు ర్యాప్ అనేది మా టీజే, మాకు ఒక టీం మెంబర్ టీజే ఉన్నాడు. మా ఏరియా బస్వాన్ క్యారెక్టర్ కూడా మూవీలో బస్వాన్ క్యారెక్టర్ కూడా చేశాడు. చూశాను ట్రైలర్ పక్కన బస్వాన్ క్యారెక్టర్ కూడా చేశాడు.
నెక్స్ట్ ఈ లవ్ సాంగ్ రాసింది మా అన్న, మా అందరికి గురువులు అంటాడు అనమాట. మా అందరు టీమ్ హెడ్, వయసులో పెద్దడైనా మా ఫ్రెండే. మరి చూపించవా మా ఆడియన్స్ కదా? వస్తారు. తేజాబాయ్ అన్నా వ్యూయర్స్ చూసారు కదా, ఇది మన వాట్ హ్యాపెన్ టీమ్. సో వీళ్ళ గురించి ఇంకా మనం మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం. సో అన్న మీరు చెప్పండి, మీరు ఒక సాంగ్ రాశానన్నారు. సో మీరు జనరల్గా మీరు ఇంకా ఏమన్నా రాస్తారా? సో ముందుగా నేను ఏదైనా మాట్లాడాను కదా, అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ దొరబాబు గారు. బికాజ్ అసలు చాలా యాదృష్టంగా జరిగిందండి. ఒకరోజు సరదా గ్రౌండ్లో కూర్చున్నప్పుడు ఇన్సైడ్ జోక్ అనమాట, ఇన్సైడ్ జోక్ అది. గ్రౌండ్లో కూర్చున్నప్పుడు క్యాజువల్గా పరిచయం అయ్యి తనకి ఏదో వస్తువు కావాల్సి వస్తే నన్ను అడగడం. దాని తర్వాత అలా చిన్న పరిచయం. ఏం చేస్తారు బ్రదర్ అంటే, ఇలా నేను డైరెక్టర్ తెలిసి నేను కూడా షాక్ అయ్యి, అవునా నేను కూడా రాస్తాను బ్రదర్ అంటే, అవునా అని చెప్పి చాలా క్యాజువల్గా స్టార్ట్ అయ్యి నేను ఊరికే అడిగాను ఆయన్ని. అండ్ ఇమీడియట్లీ సెట్ దట్ ఓకే అవునా మీరు ఏం రాస్తారు నాకు పంపించండి అన్నట్టు నేను పంపించాను. ఇమీడియట్లీ గేమ్ మీద ఆపర్చునిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ దాని తర్వాత నాకు ఆయన మూవీకి సాంగ్ రాసిన తర్వాత ఐ గోట్ లైక్ 4 ఆపర్చునిటీస్ అండి. వావ్. సో థ్యాంక్ యూ సార్. సో ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ అండి చాలా. బికాజ్ అండ్ సాంగ్లో కూడా ఆయన ఇన్పుట్ ఇచ్చారు ఇలా అని. నేను రాసి ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకా ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. విన్నాను సార్, యాక్చువల్గా నేను ట్రైలర్లో లేదు, బట్ మా వాడు వినిపించాడు, చాలా బాగా అనిపించింది. లిరిక్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మూవీ కూడా చాలా కష్టపడి తీశారు ఆయన. అండ్ ఎందుకంటే ఇండిపెండెంట్ మూవీ ఇలా తీయడం అనేది చాలా, అవునండి అది కూడా అండ్ గ్రేట్. చాలా అసలు ఇంకొక విషయం చెప్పిన, ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికైనా వెళ్ళి బయట మాట్లాడేటప్పుడు మా డెవలప్మెంట్ ఎంత టాలెంట్ ఉందా అలా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీకు త్రూ కనబడుతున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది మల్టీ టాలెంటెడ్ అనమాట. దిస్ గై అమేజింగ్ లిరిసిస్ట్, అమేజింగ్ అంటే అండ్ మన మూవీలో కూడా యాక్టర్ కన్నా రైటర్ కూడా. ర్యాప్ సాంగ్ పాడతాడు, రైటర్, రాస్తాడు, యాక్టర్, మంచి ఫిలాసఫర్ కూడా. డైరెక్షన్ కూడా ఉంది కొంచెం. అన్ని కమింగ్స్. ఓకే, బ్రదర్ మీకు ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? అంటే దొరబాబు మీకు ముందు నుంచి తెలుసా, లేకపోతే? దొరబాబు ఇస్ లైక్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళు స్క్రిప్ట్ అది రాసిన తర్వాత యాక్చువల్లీ నాకు ర్యాప్ లిరిక్స్ రాయడం అంటే చాలా ఇష్టం. నా ఇష్టం దొరబాబుకి కూడా తెలుసు. అలాగే ఆ మూవీలో ఒక సాంగ్కి స్పేస్ ఉంది, ఏమన్నా క్రియేట్ చేయగలరా, ఒక సాంగ్ రాయగలరా అని అడిగితే నేను ఇమీడియట్లీ రాసి పంపించాను. సార్కి నచ్చింది, నాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఆపర్చునిటీ. మీరు చూశాను ట్రైలర్లో మెయిన్ విలన్ పక్కన ఉండే క్యారెక్టర్ వచ్చి దాన్ని ఏమంటారు, విగ్రహానికి తగ్గట్టు వేరే క్యారెక్టర్ ఎవరు దొరకలేదు. సో బ్రో బాగా ఉన్నాడు కదా, సరే సరే అడుగుదా అని చెప్పి అడిగి బలవంతంగా చేసిన క్యారెక్టర్ బాగా వచ్చింది. ఆ క్యారెక్టర్ చేసే అతను ఏదో ఇష్యూ వాళ్ళు రాలేకపోవడంతో నన్ను అక్కడ నుంచి ఇరికించి నన్ను ఆ క్యారెక్టర్ లో చొప్పించి నాతో క్యారెక్టర్ చేయించి మనో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మనోడే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటూ అంటే మల్టీ టాలెంటెడ్ మొత్తం సర్వకళలు ఇలా కలర్ ఉంది. టీంలో ప్రతి మెంబర్ సేమ్ అంతే. ప్రతి ఒక్కరు కూడా వెరీ ప్యాషనేట్స్. యాక్చువల్లీ మా మూవీ టీంలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా యాక్టర్ కానీ రైటర్ కానీ మెయిన్ ఏంటంటే ఏదైనా ఒకటి ప్యాషనేటెడ్గా చేయకపోతే అందరూ స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎండింగ్ వరకు తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం అనమాట. సో ఈ మూవీ ఇంతమంది క్యాస్ట్, ఇంతమంది క్రూతో మనోడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఇట్స్ వెరీ రియర్ థింగ్ యాక్చువల్లీ. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, తీసి ఆగిపోయినాయి చాలా ఉంటాయి 90% ప్రాజెక్ట్స్. బట్ లేట్ అయినా కూడా కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది పట్టు వదలని విక్రమార్కులాగా ఆ మూవీ మీద మా దొరబాబు చూపించిన కృషి, అది ఈరోజు మా రిజల్ట్ అది ఎలా వచ్చింది. వీ హోప్ ఎవ్రీ వన్ లైక్
యా డెఫినెట్లీ ఆడియన్స్ చూసే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ట్రేజర్ రెస్పాన్స్ నేను కూడా మన ఒకటి దగ్గర ట్రేజర్ నచ్చి స్టేటస్ పెట్టాను, నన్నే చాలామంది అడిగారు ఏంటది అని, చాలామంది నన్నే అడిగారు బాగుందని. ఆబ్వియస్లీ ఇంకా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్, అందుకే నేను అప్రోచ్ అయ్యి మరీ చేస్తున్నాను. బాగుంది. సో మరి ఇంకా మూవీ గురించి జస్ట్ యాజ్ అన్ యాక్టర్గా మీరు చెప్పాలి, 1 wordలో ఈ మూవీ ఎలా చెప్దామంటే మీరు ఏం చెప్తారు? ట్రైలర్లో చూసింది చాలా తక్కువ ఉంది, 10% 20% అంతే. ఇంకా చాలా ఉంది సినిమాలో, చాలా సీన్స్, యాక్చువల్గా సినిమా అంతా మేము ఉంటాం కానీ ట్రైలర్లో చూపించలేదు ఎక్కడ, మనం చాలా తెలియగా ప్లాన్ చేసేది. డైరెక్టర్ ఉండాల్సిందే అది. బాలకృష్ణ గారు అన్నట్టు దాచాం చాలా ఉన్నాయి. ఆయన సినిమా చూస్తే మీరు ఆయన చూడటానికి అలాగే అమాయకంగా కనపడతారు కానీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఏం ట్రై చేస్తారు. చాలా బాగా చాలా బాగా చేశారు. అలాగే ఓకే, బేసిక్గా ర్యాప్ సాంగ్ గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి. ర్యాప్ సాంగ్ విన్నప్పుడు అల్టిమేట్ ఉంది అది అసలు. అందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి బ్రో, మరి పాడింది మీరే కాబట్టి. యాక్చువల్లీ నేను పాడలేదు సాంగ్ ఇది, యాక్చువల్లీ నేను రాశాను. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల హైదరాబాద్లో పాడాల్సి రావడం జరిగింది. నేను వెళ్ళకపోవడంతో అక్కడ కరీం అండ్ అనే టీమే పాడడం జరిగింది. బట్ దే డిడ్ గుడ్ జస్టిస్ ఫర్ ద సాంగ్. నేను రాసిన దానికి వాళ్ళు బాగా చేశారు. యాక్చువల్లీ అల్టిమేట్లీ సాంగ్ అవుట్పుట్ అనేది చాలా బాగుంది. చాలా బాగుంది, నేను విన్నాను కదా అందుకే చెప్తున్నాను, చాలా బాగుంది. సాంగ్ రాసింది కంపోజ్ చేసింది ఒక ఎత్తైతే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. చాలా బాగా ఆబ్వియస్లీ మెయిన్ మూవీ వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే మాస్టర్, అందుకే డైరెక్టర్ ఆయనే కదా మాస్టర్. ఎలాగన్నా ఇప్పుడు నేను ఎంతలా కృషి చేసినా నాతో పాటు నాకున్నప్పుడు ఈ టీం ఉంది. సో ఈ టీం అందరూ నాకు సపోర్ట్ లేకపోతే నథింగ్. ఇదే ఉండాలి మెయిన్. ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ప్రతి సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఒకరు చేసేదాన్ని మనం పొగుడుతూ ఉండాలి ఖచ్చితంగా. లేనిదాన్ని పొగడడం కాదు, ఉన్నదాన్ని పొగుడుతూ ఉంటే వాడికి లోపల నుంచి వచ్చే ఒక ఫీల్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. దాన్ని చూసి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాడు అనమాట. టీం మొత్తం ఒకరికొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకునేవాళ్ళు. మధ్య పాడుతుంది ఒకసారి. ఓకే డన్ కూల్ స్టార్ట్ చేద్దాం. రెడీ. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్ గురించి మాట్లాడాం కదా. సాంగ్ అనేటప్పటికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆ వచ్చే మ్యూజిక్ మీద రాయడం ఎంత ఇంపార్టెంట్, దానికి ప్రాణం పోయడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆయన గురించి మీరు మాట్లాడకుండా హౌ ఇట్స్ పాసిబుల్? యాక్చువల్లీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కరీం ఎక్స్ సమీర్. అంటే పేరు ఒకటిలా ఉంటారు కానీ ఇద్దరు ఒకరు సింగ్ చేస్తూ ఉంటారు, ఒకరు కంపోజ్ చేస్తూ ఉంటారు. అమీర్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అమీరే చేశాడు. అమీర్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. మూవీలో మీరు టైటిల్ పడినప్పుడు మీరు వాయిస్ బీజిఎం అన్నారు కదా, ఆ బీజిఎం ఎక్స్ట్రాడి ప్రతి ఒక్కరికి ఆ బీజిఎం ఎక్కేసింది. మా సినిమా థీమ్ బీజిఎం అంటారు, చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ ప్రతి ఇంటెక్స్ ప్రతి సీన్కి ఎలా కావాలంటే అలాగా చేసుకుంటూ వచ్చాను. ఇది ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ డైరెక్టర్ కరీం ఎక్స్. సో బ్రో, ఆడియన్స్ కోసం ఒక చిన్న ర్యాప్లో చిన్న నిన్నడిచే దారిలో ముళ్ళున్న రాళ్ళున్న వేసే అడుగే ఆగదే, గుండెల్లో మండే జ్వాలే సూర్యులు తలపడే తీరు కనిపిస్తుందే. అసలే పెదరని చెదరని నా గురిని అసుకుని ఆశిస్తే సమరమే గమనమే ఒంటరి సైన్యమే ఉడుకుడికిలి ఆయుధమై ఎగురు తప్పిన నిప్పులాగా పొంచి ఉన్నది నాలో జ్వాల. విసిగి అలసి వలసి పోయింది జీవం పోయే రాక్షసుడిని అయ్యా. రక్తం సగలతో ప్రవహిస్తుంది వైతరణిలో లావాలాగా దూసుకొచ్చే చూలారింది నిన్నేమి కబలిస్తాగా. గలప వస్తువుల జారుకోగలవా ఇది నా పద్మవ్యూహంగా. పారిపోగలవా నిన్ను వెతుకుతూ వస్తున్నా. జారుకోగలవా ఇది నా పద్మవ్యూహంగా. ఆసం బ్రో, బాగుంది. అదే నేను విన్నాను, మరి మా ఆడియన్స్ కూడా వినాలి కదా. ఫైట్ సీన్స్ అవి బాగుంటాయి. ఫైట్ సీన్స్ రియలిస్టిక్గా ఉంటాయి. అంటే ఆడావిడగా సినిమాటిక్ కాకుండా రియలిస్టిక్గా నార్మల్ ఫైట్ సీన్స్గా ఉంటుంది. ఓకే, ఫైట్స్ కూడా చెప్పలేదు ఉంటుంది. చెప్పు షెడ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది ట్రైలర్లో పెద్దగా చూపించలేదు. చాలా ఆ షార్ట్స్ రియలిస్టిక్ చాలా చేసినందుకు కూడా బాగా చేశారు. చూస్తే అర్థమవుతుంది చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ బయటకు వస్తే ఇంకా
క్లైమాక్స్ ఫైట్ అది చాలా తొందరగా చేద్దాం ప్లాన్ చేసాం, బట్ అది ఫైట్ మాస్టర్ని ఎవరైనా పెట్టారా మొత్తం లేదు యాక్చువల్లీ మన వేలం క్యారెక్టర్ ఉన్నారు కదా సత్యదేవ్ అన్న కంపోజ్ చేశాడు. అన్న నాకు ఇలా కావాలి ఫైట్ సీన్ అంటే అన్నే కంపోజ్ చేసి ఫినిష్ చేశాడు. యాక్చువల్లీ అది ఈవినింగ్ 5 స్టార్ట్ చేస్తాం, ఎర్లీ మార్నింగ్ 5 దాకా కంటిన్యూ 2 days. విలన్ ఎలా దెబ్బలు తినాలో విలనే ప్లాన్ చేసుకున్నాడు. అలాగా ఫైట్ సీక్వెన్స్ 2 days అయింది. డైలాగ్ వర్షన్ ఒకటి ఫైట్ సీన్ కలిసి వస్తుంది. సో యాక్చువల్గా మీతో ఇట్లా కూర్చుని ఈ ఎన్విరాన్మెంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మీరు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారనేది నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంది, మొహాలు అయితే బ్రైట్ చాలా బాగుంది. ఇంటర్వ్యూ కదా ఇప్పుడు కూడా 7 to 8 ఖచ్చితంగా అందరూ ఇదే బ్యాచ్ కూర్చుని ప్రతిరోజు ఏదో మూవీ మీద డిస్కషన్, ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో మూవీ మీద డిస్కషన్. ఆయన మొదలు పెడతారు, వినయ్ గారు మొదలు పెడతారు, అలా తిరుగుతుంది. 2 rounds అయిన తర్వాత రౌండ్స్ అంటే మాటలే అలాగే అందరూ చూసే వాళ్ళకి ఆడియన్స్ కి డౌట్ ఆఫ్ హీరో గారు ఎందుకు రాలేదేమని. హీరో గారు యాక్చువల్ గా వేరే ప్రాజెక్ట్ వర్క్ కదా హైదరాబాద్ లో అనమాట, అవైలబిలిటీ లేక ఆయన రాలేకపోయాడు. అంతే, ఆబ్వియస్లీ హీరో హీరోయిన్ లేకుండా ఏంటి వీళ్ళు అనుకుంటాను. యా, సో మనకి ఏనే జరిగింది. ఆబ్వియస్లీ డైరెక్టరే మేజర్ హీరో, స్క్రీన్ మీద కనిపించేది ఆఫ్ స్క్రీన్ ఆయన. సో అది గైస్ చూసారు కదా, ఈ మూవీ అనేది August 22 రిలీజ్ అవుతుంది. ఎందులో రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మన డైరెక్టర్ గారే చెప్తారు, విన్నాం. మూవీ ఈ August 22న వి సినీ ఈటీ అనే ఓటీటీ ఛానల్ రిలీజ్ అవుతుంది. వి సినీ ఈటీ అనే ఓటీటీ ఛానల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది మనకి ఫ్రీ యాక్సెస్. మన మూవీ మీరు డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీ నెంబర్తో లాగిన్ అయితే చాలు 22న మన మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మూవీ చూసి ఫీడ్బ్యాక్ అనేది మా టీంకి అందించాల్సింది. థ్యాంక్ యూ. August 22 PCNETలో వాట్ హ్యాపెన్ మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. సో ఈ మూవీ చూసిన తర్వాత వాట్ హ్యాపెన్ మూవీ చూసి వాట్ హ్యాపెనింగ్ ఇన్ రాజమండ్రి ఖచ్చితంగా అందరూ అంటారు. మరొక్కసారి టీం అంతా ఒక్కటకంతంతో ఒక్కసారి August 22 వి సినీ ఈటీలో వాట్ హ్యాపెండ్ మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు హ్యాపీ హ్యాంగ్ అవుట్స్. సైనింగ్ ఆఫ్.